హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవ్వండి, ఇక్కడ నేను ఒక చిన్న ఫిష్ ట్యాంక్ ఉంది, అది ఇంట్లో అలా వేస్ట్గా ఉందని చెప్పేసి దాన్ని ఇంకా ఎలాగో మనకి ఫిబ్రవరి స్టార్ట్ అయిందంటే పక్షులకి వాటర్ కావాలి కదండి. సో అందుకోసమని బాల్కనీలో పక్షులకి ఆ వాటర్ పెడతాను. ఎందుకంటే మా బాల్కనీలోకి పిచ్చుకలు బాగా ఎక్కువ వస్తాయండి, చాలా వస్తాయి అసలు. సో మార్నింగ్ లేచి అవి ఆ పిచ్చుకల అరుపులతోనే నాకు తెల్లారుతుంది. సో ఆ పిచ్చుకల కోసం అని చెప్పేసి పావురాలు కూడా వస్తాయి, కానీ చాలా తక్కువ అండి, లోపలికి రాలేవు. పిచ్చుకలు అయితే వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే గ్రిల్ ఉంది కదండి, పిచ్చుకలు రావడానికి వే ఉంటుంది. సో ఆ పిచ్చుకల కోసం అని నేను ఆ వాటర్ పెడుతున్నాను అనమాట. ఇంకా సమ్మర్ కదా, కంటిన్యూస్గా పెడతాను. అది వాటర్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఈరోజు Feb 18th అండి. సో 18th అంటే ఈరోజు చాలా చాలా పనులు ఉన్నాయి. చాలా ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసుకుని లంచ్ అయిన తర్వాత బయటికి వెళ్ళాల్సింది ఉంది. సో అందుకోసం నా ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యాయండి ఇక్కడ. ఈ పనితోటే మొదలు పెట్టాను. సో ఇక్కడ వాటర్ అయితే పెట్టేశాను. అది వాటర్ అలా తగ్గుతుందండి, నెక్స్ట్ డేనే మళ్ళీ మారుస్తాను నేను. సో మార్నింగే ఒక మంచి పనితో డే స్టార్ట్ చేస్తే చాలా ఆ రోజంతా చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ రాగి జావ అండి. ఎందుకంటే కొంచెం కోల్డ్ ఉంది. సో వేడిగా తాగుతూ ఉంటే కొంచెం గొంతుకి రిలాక్సేషన్ ఉంటుందని రాగి జావా ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఈ బౌల్తో రాగి జావా తీసుకుని తర్వాత నెక్స్ట్ చేయబోయే పనులన్నీ కూడా లైనప్ చేసుకోవాలి. సో ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉలవచారు. కొంచెం మిరియాలు వేసుకుని ఈ ఉలవచారు పెట్టుకుంటే కొంచెం నోటికి రుచిగా అనిపిస్తుందని. ఎందుకంటే జలుబు చేసినప్పుడు మనకి ఘాటుగా తింటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకే నేను ఈరోజు ఉలవచారు ప్రిపేర్ చేస్తున్నాను విత్ మిరియాల పొడి. అందులో మంచి పోషకాలు ఉంటాయండి. సో అంటే వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కానీ, హార్ట్ హెల్త్కి కానీ ఉలవలు చాలా మంచిది. ఇంకా బీపీ షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు నేను ఉలవచారుతో పాటు ఇక్కడ బనానా చిప్స్ చేశానండి. కొంచెం కారంగా చేసుకోవడానికి తింటే బాగుంటుంది కదా చిప్స్ అని చెప్పేసి ఉలవచారు విత్ బనానా చిప్స్ అండి. సో వీటి వలన కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. సో ఈరోజు నేను పెళ్ళికి వెళ్ళాల్సి ఉంది. సో దానికోసమని శారీ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను. సో శారీస్ ఎప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే 2 శారీస్ తీసి నేను ఆ 2 శారీస్లో ఒక శారీ ఏ శారీ కట్టుకోను అని చెప్పేసి మా అబ్బాయిని కానీ మా హస్బెండ్ని కానీ సెలెక్షన్ అడుగుతానండి. నాకు తెలియక కాదు, వాళ్ళు చెప్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా మంచిగా అనిపిస్తుంది. సో మీ ఇంట్లో కూడా అలా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నాకైతే అది అలవాటుగా ఉంది మాట. సో ఇక్కడ 2 శారీస్ ఉన్నాయి కదండి, ఆ 2 శారీస్లో నేను ఏది కట్టుకోనని అడిగితే మా అబ్బాయి పింక్ చూపించాడు. నేను ముందు చూపించిన శారీ మా గృహప్రవేశం శారీ అండి. సో ఈ పింక్ కలర్ శారీ నేను కట్టుకుందాం అని డిసైడ్ అయ్యాను. ఇక్కడ నేను బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఎందుకంటే పెళ్ళికి అని చెప్పాను కదండి, పెళ్ళికి వెళ్ళాలంటే గిఫ్ట్ కావాలి కదా. సో గిఫ్ట్ కోసం గిఫ్ట్ కొందామని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ రెడీ అవి బయటకు వచ్చామండి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, మా పక్కన అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా. అపార్ట్మెంట్లో మేము ప్రయాగ్రాజ్ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే దొంగతనం జరిగిందండి. సో బంగారం, వెండి, ఇంకా క్యాష్ అన్నీ కలిపి చాలా వరకు కూడా ఒక 25 lakhs వరకు వాల్యుబుల్ ఐటమ్స్ పోయాయి అని చెప్పేసి చెప్పుకున్నారండి. అసలు భయమేసింది. అంటే మన పక్క అపార్ట్మెంట్లోనే ఇలా జరిగింది అని అనుకునేసరికి కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి ఎవరికైనా. కానీ ఈ రోజుల్లో ప్రతి అపార్ట్మెంట్లో
సీసీ కెమెరాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మా అపార్ట్మెంట్లో అయితే సీసీ క్యామ్స్ ఉన్నాయి. సో అంటే సీసీ క్యామ్స్ వల్ల ప్రయోజనం ఏంటంటే, క్యామ్స్ ఉన్నాయంటే కొంతవరకు వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడతారు. రాకుండా వాళ్ళు అంటే సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి. కాబట్టి ప్రతి అపార్ట్మెంట్లో కూడా సీసీ క్యామ్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ మా పక్కన దొంగతనం జరిగిన అపార్ట్మెంట్లో సీసీ క్యామ్స్ లేవండి. సో ఇక్కడ మేము షాపింగ్ అని వచ్చాము. సో మేము ఏ షాప్కి అయితే వచ్చామో ఆ షాప్ క్లోజ్ చేసి ఉందండి. అక్కడ ఇండియా క్రోకరీ హౌస్ అని ఉంది కదండి, ఆ షాప్ కని వచ్చాము మేము. యాక్చువల్లీ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి అక్కడ. సో ఏవైనా తీసుకుందాం అని వస్తే ఇంకా లేవు, ఆ షాప్ క్లోజ్ చేసి ఉందని. మిగతా మొత్తం ఆ స్ట్రీట్ అంతా గిఫ్ట్ ఆర్టికల్ షాప్స్ ఉంటాయండి. సో అక్కడ ఒక గిఫ్ట్ ఆర్టికల్ షాప్ బాగుంది అని చెప్పేసి అని ఇంకా దాని లోపలికి వెళ్ళామన్నమాట మేము. బయట నుంచి మంచిగా కనిపిస్తున్నాయి గిఫ్ట్స్ అన్నీని. చాలా బాగుంది, కలెక్షన్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది అని చెప్పేసి అని చూసుకున్నాము ఏదో ఒకటి అని చెప్పేసి అని. అంటే గ్లాస్ ఐటెంలో ఏదైనా తీసుకుందాం అనే ఒక ఆలోచనతో వచ్చాము. సో ఇక్కడ కూడా ఉంటాయి అని చెప్పేసి అని లోపలికి వస్తే అసలు చాలా మంచి కలెక్షన్ ఉందండి. మీరు నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో. మా హస్బెండ్ ఫ్రెండ్ డాటర్ మ్యారేజ్ అండి. సో అమ్మాయి తరపున వెళ్తున్నాం మేము. సో అందుకోసం గిఫ్ట్ ఏదో ఒకటి మంచి గ్లాస్లో చూద్దాము, ఏమైనా గ్లాస్ బౌల్స్ కానీ అలాంటివి చూద్దాం అనుకున్నాం. కానీ అక్కడ అంటే మేము అయితే సింగిల్ పీస్ ఉంది, లేకపోతే సింగిల్ పీసెస్ చిన్నవి వచ్చినాయి, ఒకటే పెద్ద పీస్ వచ్చినట్టు చూపించారు వాళ్ళు. అక్కడ అట్ట డబ్బాలు చాలా కనిపించినాయి, కానీ కలెక్షన్ అయితే మంచిగానే ఉందండి. వాళ్ళు చూపిస్తుంటే అక్కడ చూడండి 3 పీస్ సెట్ ఉంది చూసారా, అది ప్లాస్టిక్ దండి. అది ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏవైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. అది గ్లాస్ సెట్ కాదన్నమాట. ఇక్కడ చూడండి హాట్ అండ్ కోల్డ్ వాటర్ కానీ ఏమైనా మనం క్యూబ్స్ కానీ వేసుకోవడానికి బాగుంది అది, బాటిల్ లాగా. సో ఇంకా చాలా ఉన్నాయండి, మంచి కలెక్షనే ఉంది వాళ్ళ దగ్గర. చూస్తూనే ఉన్నాము. అంటే మేము అడిగామన్నమాట బౌల్స్ సెట్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూపించమని. అతను బౌల్స్ సెట్ తీస్తున్నాడు. అంటే మాకంటే ముందు ఒక కస్టమర్ ఉన్నారు, అతనికి చూపిస్తున్నాడు కాబట్టి అక్కడ చూపించడానికి అతనే ఉన్నాడు. సో అందుకోసమని ఇంకా మాకు చూపించడానికి కొంచెం లేట్ అయిందండి. అదిగో మాకు బౌల్ చూపించమంటే ఆ సింగిల్ బౌల్ చూపించాడు. ఆ సింగిల్ బౌల్ ఏం బాగుంటుందండి పెళ్లిలో గిఫ్ట్ ఇవ్వడానికి, అది చిన్న గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. నాకు అంతగా అనిపించలేదు, ఇది బెటర్ అని చెప్పేసి అస్సలు అనిపించలేదు. సో ఇంకా చూద్దామని అంటే ఈ 3 పీసెస్ సెట్ బాక్సెస్ సెట్ చూపించాడు. బాగుంది అనిపించింది, తీసుకుందాము అని అంటే ఇంకా ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాను అని అన్నాడు. ఇదైతే చాలా బాగుంది. ఇలాంటి బాక్సెస్ అయితే అన్నిటికీ యూజ్ అవుతాయండి. మనం మామూలుగా ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డైనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. బాగుంది అనిపించింది, ఇంకా వేరే ఆప్షన్ లేకపోతే అదే తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఇంకా ఉన్నాయండి, ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి కదా, బాగున్నాయి అనిపించింది. నెక్స్ట్ ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ చూస్తున్నాను అలాగా. బాబా గారి విగ్రహాలు, బుద్ధుడు మొన్న ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు నాకు చాలా కాస్ట్ అనిపించింది కదండి, ఇక్కడ రీజనబుల్గా ఉంది. సో అందుకే తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ కాస్ట్ ఎంత ఉందంటే 280 రూపీస్ 250 ఉందండి. సో ప్రాపర్గా నాకు తెలియలేదు కానీ 200 అబోవ్ ఉంది అంతే. సో దాంట్లో కూడా 40% వాళ్ళు డిస్కౌంట్ ఇస్తానన్నారు. సో అతను మళ్ళీ ఇంకొక సెట్ చూపిస్తానన్నాడు కదండి, చూపించాడు. అది పెద్ద బౌల్ వచ్చి 6 కర్రీ బౌల్స్ వచ్చినాయి. ఇది కూడా బాగుంది, పెద్దగా ఉంది, ఇవ్వడానికి బాగుంటుంది అనిపించింది. సో కాస్ట్ కూడా రీజనబుల్గా మా బడ్జెట్లో ఉంది. సో అది ఓకే ఫిక్స్ చేసేద్దాం అన్నారు మా హస్బెండ్. కానీ ఇంకా ఈ లోపల ఇంకా ఏమైనా ఉన్నాయా బెటర్గా ఇవ్వడానికి, ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నామంటే మంచిగా ఇవ్వడానికి మనం చూసిన వెంటనే వాళ్ళకి బాగుంది, ఇది చాలా బాగుంది అని అనిపించాలి కదండి. అందుకే నేను చూస్తున్నాను ఇంకా మంచిగా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను.
తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, చైనా బుద్ధ ఉంది. యాక్చువల్లీ చైనా బుద్ధ ఎవరికైనా ఇవ్వటం మంచిదండి. మనకు మనం కొనుక్కోకూడదంట, నేను ఎక్కడో విన్నాను. సో మనకి మన మంచి కోరి చైనా బుద్ధ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారులేండి. సో ఇంకా నార్మల్ బుద్ధ అసలు ఇంట్లో పెట్టుకోకూడదని నేను విన్నానండి. కానీ నాకు బుద్ధ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శాంతికి మనం ప్రతిరూపంగా అనుకుంటాం కదా, అందుకోసమని నేను వాటిని పట్టించుకోకుండా పెట్టుకుంటాను. కానీ సీరియస్లీ అయితే నాకు తెలియదండి, అది బుద్ధ పెట్టుకోకూడదు ఇంట్లో అని చెప్పేసి అనేది మీద నాకు పర్టికులర్గా ఐడియా లేదు. కానీ చాలా మంది పెట్టుకుంటారండి. ఇక్కడ ఒక అతను కూర్చొని ఉన్నారండి. ఆయన కరెక్ట్గా మేము వెళ్ళేసరికి 6:30, 7 అవుతుంది. ఆయన 7 o'clockకి కరెక్ట్గా డిన్నర్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ పంక్చువాలిటీ అయితే అలా ఉండాలి డిన్నర్ విషయంలోని అని చెప్పేసి అని అనుకున్నాం నేను, మా హస్బెండ్. ఇక్కడ మా అబ్బాయికి కప్పు గిఫ్ట్ ఇద్దాము, బర్త్డే ఉంది కదా ముందు, ఒక కప్పు తనకి గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను. ఆవిడ చూపిస్తున్నారు అనమాట. సో నాకు అంత బెస్ట్ అని అనిపించలేదు. సో చూస్తున్నాం అన్నమాట, ఓ పక్కన కప్ చూస్తున్నాం. యాక్చువల్లీ నేను అయితే మ్యారేజ్ కోసం గిఫ్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మా అబ్బాయి కోసం కప్పు సెలెక్ట్ చేద్దామని వచ్చానండి. ఆ మ్యారేజ్ కోసం నేను సెలెక్ట్ చేసిన అది వీడియో తీసాను, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. సో ఫైనల్గా మీకు చూపిస్తాను అది ఏంటి, నేను ఏం సెలెక్ట్ చేశాను అనేది. యాక్చువల్లీ అబ్బాయి ఉన్న ఒక ఐడల్ ఉంటుంది కదండి, మార్బుల్ది, అది సెలెక్ట్ చేశాను అనమాట. ఐడల్స్ చాలా బాగున్నాయి. సో అవంతా నేను ఒక వీడియో చేశాను, అది ఎక్కడో క్లిప్ అయితే మిస్ అయింది. సో తర్వాత ఇంకా నేను కప్స్ దగ్గరికి వచ్చాను. కప్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి పెయిర్ కప్స్ ఉంటాయి కదండి, ఆ కప్స్ సెలెక్ట్ చేద్దాం, మేము ఇంట్లోకే సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి అని చూస్తున్నాను, కానీ దొరకట్లేదు. అవి 6 ఉన్న కప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అంతలాగా నాకు బెటర్ అని చెప్పేసి అని అనిపించట్లేదు. సో అవి చూస్తున్నాము. ఇంకా వాటితో పాటు అవన్నీ కూడా చూస్తున్నాం. లాస్ట్కి ఒక 2 పేరున్న కప్స్ అయితే దొరికాయి. సో అవి తీసుకుని నెక్స్ట్ వాటితో పాటు గిఫ్ట్ ఆర్టికల్, నెక్స్ట్ కప్స్, పేర్ కప్స్, నెక్స్ట్ ఇంకా అవన్నీ చూస్తున్నమాట. ఇంకా ఏమైనా ఇంట్లోకి యూజ్ అయ్యేవి ఉంటాయా అంటే, ఇలా గిఫ్ట్ ఆర్టికల్ షాప్స్కి రేర్గా కదండి వస్తాము, ఎప్పుడో కానీ రాము. సో వచ్చినప్పుడు ఏమైనా మంచిగా దొరికితే అవి తీసుకుంటాము. ఈ 2 కప్స్ అయితే బాగున్నాయి, కానీ ఇంకా మంచి బెటర్గా ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అని చూస్తున్నాను. ప్లెయిన్ ఉన్నవండి ఆ ప్లెయిన్ కప్స్. లాస్ట్ టైం ప్లెయిన్ కప్ యూస్ చేశాడు తను. సో మళ్ళీ ప్లెయిన్ కప్ ఎందుకు అని చెప్పేసి అని ఆలోచిస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఇవి బాస్కెట్స్ ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది. నెక్స్ట్ దాంతోపాటు లక్కీ ప్లాంట్ బాగుంది అనిపించింది. ఒక లక్కీ ప్లాంట్ చూశాను, అది కాస్ట్ కూడా వాళ్ళు రీజనబుల్గానే చెప్పారు. కానీ అది డైలీ వాటర్ మార్చుకోవాలి, కంపల్సరీ మార్చుకోవాలి అని చెప్పేసి అన్నారు. తీసుకుందాం అనుకున్నాం, కానీ అన్నీ ఒకేసారి అయితే మనం అప్పటికే టైం కూడా చాలా ఎక్కువైపోయిందండి. మేము 6:30కి 7కి అలా వెళ్ళాము స్టోర్కి. కాకపోతే మేము బయటకు వచ్చేసరికి 8 అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి మ్యారేజ్కి వెళ్ళాలి అదే టైంలో. కాబట్టి తర్వాత మళ్ళీ ఇంకొకసారి వద్దాము అని చెప్పేసి అన్న ఆలోచనతో ఇంకా అది జస్ట్ చూసి బాగుందని అనిపించి మిగతా గిఫ్ట్స్ అన్నీ కూడా ప్యాకింగ్ చేస్తున్నామండి. ఇంకో ఫైనల్లీ మేము మ్యారేజ్ కోసం గిఫ్ట్, నేను సెలెక్ట్ చేసిన గిఫ్ట్ ఇదండి. ఉంది, చాలా స్పెషల్గా అనిపించింది అది చూడగానే. సో తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా ఐడల్ తీసుకుని ఇంకా మిగతా ఇంట్లో బుద్ధ ఇవన్నీ కూడా తీసుకుని మా బాబుకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అని అనుకున్న ఒక కప్పు, అది కూడా గిఫ్ట్ ప్యాకింగ్ చేయించి ఇంకా 1-2 గిఫ్ట్స్ ప్యాకింగ్ చేయించాము. సో ఇది కూడా బాగుంది కదండి చూడడానికి. సో అలాగా ఒక పక్కన గిఫ్ట్ ప్యాక్ చేయిస్తూ నేను ఇంకో పక్కన ఇంకా ఏమైనా మంచిగా కనిపిస్తున్నాయా అని చెప్పేసి అని
చూస్తూ ఉన్నాము. ఒక షాప్కి వెళ్ళామంటే అంతే కదండి, మిగతావన్నీ కూడా చూసుకుంటూ ఉంటాము. ఇక్కడ గిఫ్ట్స్ అన్ని ప్యాకింగ్ చేస్తుందండి. నేను ఒక పక్క నుంచి చాలా కంగారు పెడుతున్నాను ఆవిడ్ని. మాకు మ్యారేజ్కి వెళ్ళే టైం అయిపోయిందండి, కొంచెం ఫాస్ట్గా గిఫ్ట్ ప్యాక్ చేసేసి ఇచ్చేసేయండి అని చెప్పేసి ఆమె కూడా చాలా ఫాస్ట్గానే చేసి ఇచ్చేసిందండి. సో ఓ పక్క నుంచి ఆమెను కంగారు పడుతూ ఇంకో పక్క నుంచి ఏమైనా మా బాబుకి యూస్ఫుల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి అని చూస్తూ ఉన్నాను. కానీ నాకు అంతగా ఏమీ బాబుకి యూస్ఫుల్ అయినవి ఏమీ కనిపించలేదు. సో ఇక్కడ గిఫ్ట్ ర్యాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా గిఫ్ట్స్ పట్టుకుని మేము బయటికి వచ్చేసాము. అప్పటికే 8 అయిపోయిందండి నైట్. సో కనీసం 9కైనా వెళ్ళగలమా లేదా అనుకుంటూ వస్తున్నాము. సో ఇంకా ఆ రోజు చాలా మ్యారేజెస్ ఉన్నాయండి. ఇక్కడ మా ఏరియాలో మ్యారేజ్ ఇది. సో అది జస్ట్ లైటింగ్ బాగుంది కదండి. సో ఇంకా మ్యారేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. గిఫ్ట్ తీసుకొచ్చి ఇంకా ఇంటి దగ్గర ఏమో సాయికి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసి ఇంకా నేను మా హస్బెండ్ బయలుదేరాము ఇక్కడ మ్యారేజ్ కోసం అని చెప్పేసి. సో మ్యారేజ్ చాలా చాలా గ్రాండ్గా చేశారండి వాళ్ళు. రిసెప్షన్ చాలా బాగుంది, అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ కళ్యాణ మండపం అండి. చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం చూడటం. అంటే ఈ కళ్యాణ మండపం ఎప్పుడు చూడలేదు. మా ఏరియాలో ఉన్న కళ్యాణ మండపం నాకు బాగా తెలుసు, కానీ ఇక్కడ అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా బాగుంది కళ్యాణ మండపం. ఇక్కడ బాగుంది అని చెప్పేసి ఇంకా ఫొటోస్ దిగుదామని చెప్పేసి అక్కడ నిలబడి ఉన్నాము మా హస్బెండ్ నేను. అండ్ అక్కడ ఫొటోస్ అయితే చాలానే తీసుకున్నామండి. చాలా బాగుంది అనిపించింది. మంచి డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ అది ఉంది. సో మేము వెళ్ళేసరికి ఇంకా మ్యారేజ్ రిసెప్షన్ ఉందండి. అంటే మ్యారేజ్ 11 o'clockకి ముహూర్తం. సో వాళ్ళు 9-9:30 కల్లా మ్యారేజ్ రిసెప్షన్ క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నాం మేము, లేట్ అయిపోయామని. సో పలకరించి జస్ట్ వచ్చేద్దాంలేండి అని, ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేద్దాం అని చెప్పేసి ఇంక వెళ్ళాం. కానీ రిసెప్షన్ జరుగుతూనే ఉంది ఇంకాని అప్పటికి. సో లక్కీలీ అది వాళ్ళకి ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా అక్కడ డిన్నర్కి వచ్చాము. సో డిన్నర్ చాలా బాగుందండి, మంచిగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది అనిపించింది. వాళ్ళు డిన్నర్ దగ్గర వాళ్ళు రిసీవింగ్ కానీ చాలా బాగా నచ్చిందండి నాకైతే. అసలు మామూలుగా అయితే అక్కడ మనం వెళ్ళిన వెంటనే పలకరిస్తారు, కానీ వీళ్ళైతే డిన్నర్ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ మాకు అసలు చాలా బాగా మర్యాదగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చేస్తుంటే అక్కడ ఒక పాప చాలా చక్కగా మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వెళ్తుంది. నాకు చాలా క్యూట్గా అనిపించింది. సో అమ్మాయిని చూస్తుంటే వాళ్ళ మదర్ ఏమో నేను ఫొటోస్ తీసుకుంటుంటే అమ్మాయిని పిలిచి ఆపి నిలబెట్టారు. సో నేను ఆ అమ్మాయిని చూసుకుంటూ ఇంకా ఫొటోస్ దిగుతామని చెప్పేసి దిగిన తర్వాత మళ్ళీ షూట్ చేద్దామని అమ్మాయి అక్కడ నిలబడి మళ్ళీ ఫొటోస్ తీసుకోవడానికి కోసం వెయిట్ చేస్తుంది. చూడండి పాప చాలా అందంగా ఉంది కదా. జడ నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా అందంగా, చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. చిన్నపిల్లల్ని ఇలా రెడీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇంకా అప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఆల్రెడీ ఇంకా డిన్నర్ అది అయిన తర్వాత ఇంకా బయటికి వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా బయటికి రావడానికి రెడీ అయిపోయామండి మేము. సో బయటికి రాగానే అక్కడ ఇలాగా అరేంజ్ చేసి ఉంది, ఒక రిక్షా లాగా అరేంజ్ చేసి దానికి ఫ్లవర్ డెకరేషన్ ఉంది. అసలు చాలా బాగుంది. అక్కడ మేము వెళ్ళేసరికి చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. సో అక్కడ ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మేము రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాము. సో చాలా బాగా అయిందండి మ్యారేజ్ అయితే మాత్రం. చాలా అసలు ఎంత బాగా వాళ్ళ పలకరింపులకి నిజంగా కడుపు నిండిపోయింది. అంత బాగా అనిపించింది నాకైతే. ఈ మధ్య కాలంలో అలాంటి పలకరింపులు చూసి చాలా రోజులైంది. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇది నేను జస్ట్ నార్మల్గా చూసుకుంటున్నాను ఫోన్లో, అసలు లుక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసుకుంటున్నామట. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ముగించేస్తున్నానండి.
ప్లీజ్ దయచేసి నా మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను అండ్ యూస్ఫుల్ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ముగించేస్తున్నానండి.